నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను గీతాంజలి. ఒక బెస్ట్ ఇన్ఫర్మేటివ్ వీడియోతో మీ ముందుకు వచ్చానండి. ఆల్మోస్ట్ అర్థమై ఉంటుంది నేను ఎక్కడున్నానో. ఎస్, యూర్ కరెక్ట్. ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్తో NAAC A+ NBA గ్రేడింగ్తో అత్యుత్తమ ప్రమాణాలతో విద్యాబోధన చేస్తున్నటువంటి మార్వాడి యూనివర్సిటీలో ఉన్నాను. ఇండియాలోనే బెస్ట్ ఎడ్యుకేషన్ అందిస్తున్నటువంటి యూనివర్సిటీలు ఏవా అని సెర్చ్ చేస్తుంటే కనబడుతున్న పేరు మార్వాడి యూనివర్సిటీ. అసలు అక్కడ ఎలాంటి ప్రమాణాలు ఉన్నాయి? స్టూడెంట్స్ అక్కడికి వెళ్తే అంత దూరం ఉండగలుగుతారా? ఏమైనా మిస్ అయిన ఫీలింగ్ ఉంటుందా? ఎడ్యుకేషన్ ఎలా ఉంటుంది వీళ్ళకి? ఇలా చాలా రకాల ఆలోచనలు వచ్చాయి. ఇవన్నీ క్లియర్ చేయాలి, ఇంకొంతమంది రావాలనుకుంటున్న వాళ్ళకి ఒక క్లారిటీ ఇవ్వాలనే ఉద్దేశంతో మార్వాడి యూనివర్సిటీ వారితో సుమన్ టీవీ వారు సంప్రదించారు. ఇక్కడ అసలు ఫ్యాకల్టీ ఎలా ఉంటారు, విద్యా బోధన ఎలా ఉంటుంది, పిల్లలు వస్తే ఎలా ఉండగలుగుతారు, ప్రత్యేకించి ఇక్కడ అట్మాస్ఫియర్ ఎలా ఉంది, ఎటువంటి సౌకర్యాలు వాళ్ళకి అందిస్తున్నారు, ఇవన్నీ కూడా సిరీస్ ఆఫ్ వీడియోస్తో మీ ముందుకు రాబోతున్నాం. అండ్ ఇవాళ వెరీ స్పెషల్ డే, స్పోర్ట్స్ ఈవెంట్ జరుగుతుందని చెప్పారు. ఇక లేట్ చేయకుండా వెళ్ళి మరి అడ్మిన్ దగ్గరికి వెళ్ళి మిగతా వివరాలన్నీ మాట్లాడదామా? ఇవాళ ఎపిసోడ్లో పర్టికులర్గా స్పోర్ట్స్ గురించి మనం మాట్లాడబోతున్నాం. స్పోర్ట్స్ విషయంలో ఎలాంటి ఫెసిలిటీస్ యూనివర్సిటీ వారు అందిస్తున్నారు, ఏ స్టూడెంట్ ఎలా పార్టిసిపేట్ చేయొచ్చు, వాటి వల్ల వాళ్ళకి బెనిఫిట్స్ ఏంటి, ఇవన్నీ తెలుసుకుందాము. ప్రస్తుతం నేను వచ్చేసాను ఎగ్జిక్యూటివ్ రిజిస్ట్రార్ గారిని కలవడానికి, డాక్టర్ ND జడేజా గారు. మరి లేట్ చేయకుండా వెళ్ళి మాట్లాడేద్దాం. ఓ, మీరు ఇక్కడే ఉన్నారు. నమస్కారం సార్. నమస్తే సార్. నమస్కారం సార్. ఎస్, థ్యాంక్ యూ సో మచ్ సార్. సో హ్యాపీ మళ్ళీ యూనివర్సిటీకి రావటం. ప్రత్యేకించి మా తెలుగు పిల్లలు ఎంతమంది ఉన్నారో ఇక్కడ. మహేంద్ర నాయుడు గారు, నేను ప్రత్యేకంగా మీకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే దాదాపుగా 3000 మందికి పైగా తెలుగు పిల్లలు ఇక్కడ జాయిన్ అవ్వడానికి రీజన్ వీరేనండి. సార్ నమస్కారం. సో హ్యాపీ కలవటం. సో ఇవాళ ఏంటి సార్, అసలు భలే సందడిగా ఉంది మొత్తం యూనివర్సిటీ అంతా. ఇవాళ ఏంటి అంటే స్పోర్ట్స్ డే అన్నమాట. ఈ స్పోర్ట్స్ డే ఎందుకు కండక్ట్ చేస్తున్నాం ఏంటి అనేది మా జడేజా సార్ని అడిగితే ఆయన డెఫినెట్లీగా బెటర్గా చెప్పగలుగుతారు. సార్ జడేజా గారు, థ్యాంక్స్ ఫర్ యువర్ టైం సార్. లోపలికి అడుగు పెట్టగానే భలే సందడిగా కనిపించింది. హోప్ యూ అండర్స్టాండ్ తెలుగు. ఏంటి సార్ స్పెషల్గా, అంటే స్పోర్ట్స్ ఈవెంట్ ఇంత గ్రాండ్గా ఒక యూనివర్సిటీలో సెలబ్రేట్ చేస్తారా అని అనిపించింది. సో అసలు ఏంటండి ఈ ఈవెంట్ గురించి చెప్పండి. పర్టికులర్గా స్పోర్ట్స్ డే అని ఎందుకు చేస్తున్నారు, స్పోర్ట్స్ గురించి పర్టికులర్గా పిల్లలకి ఎలాంటి ఫెసిలిటీస్ ఇక్కడ మార్వాడి యూనివర్సిటీలో ఉన్నాయి? Since yesterday, we are celebrating Marwadi University Sports Fest 2025. Every year we celebrate Sports Fest because for us, sports is a festival. We want every student to be a part of it. The Joint Secretary of Association of Indian University, Dr. Sekho, and President of Saurashtra Cricket Association was here to inaugurate that. They came, they looked at our facilities and they were very impressed. So all during this 3 days of Sports Fest, we'll have all the competition in between different departments. In track and field events, you know, South Indian students are excellent in running, kabaddi, kho-kho, javelin throw and all. So there are around 23 track and field events happening. At the same time, there are events happening in terms of interdepartmental cricket tournament, badminton tournament, chess competitions and all happening. We are very much happy because students from South India has created an more healthier atmosphere here. They are here and each and every competition they are either winning or they are making sure that they put up their best. ఫీలింగ్ ప్రౌడ్ సార్. సౌత్ ఇండియన్ వాళ్ళు అంత బాగున్నారు, చాలా యాక్టివ్ గా ఉన్నారు, చాలా హ్యాపీ అనిపించింది. సార్ ఇందాక చెప్తూ స్పోర్ట్స్ ఈవెంట్ గురించి చెప్పారు. సో మా మేనేజ్మెంట్ ఏమడిగిందంటే, తెలుగు పిల్లలు దాదాపుగా 3000 మంది ఉన్నారు కదా, మరి ఫస్ట్ టైం ఇంతమంది పిల్లలకు ఉండడం వల్ల వీళ్ళకి ఒక ఎంటర్టైనింగ్ ఈవినింగ్ కావాలి అని చెప్పేసి ఈ స్పోర్ట్స్ ఈవెంట్ లోనే భాగంగా డీజే నైట్ అండ్ తెలుగు సింగర్స్, తెలుగు సింగర్స్ దే ఆర్ కమింగ్ హియర్. సో అది దాదాపుగా ఒక 3 years కరెంట్ ఫుల్లీ కరెంట్ అట్మాస్ఫియర్ క్రియేట్ చేయబోతుంది. అంటే మార్వాడి యూనివర్సిటీ ఆ విషయానికి వస్తే పిల్లల విషయంలో చదువు ఒక్కటే అనే కాన్సెప్ట్ కాకుండా స్పోర్ట్స్ పరంగా ఎంకరేజ్ చేస్తారు, మీరు క్లబ్స్ పరంగా ఎంకరేజ్ చేస్తారు, లేదంటే ఇటువంటి కల్చరల్ యాక్టివిటీస్ కానీ. నేను ఏదో రీసెర్చ్ చేస్తాను అంటే ఏది తీసుకున్నా కూడా మిగతా యూనివర్సిటీస్తో కంపేర్ చేసుకున్నప్పుడు మార్వాడి యూనివర్సిటీ పిల్లల్ని పుష్ చేయడంలో ఎప్పుడూ నెంబర్ 1 గానే ఉంటుంది.
పిల్లలందరూ చాలా యాక్టివ్గా అన్ని స్పోర్ట్స్ అండ్ గేమ్స్లో పార్టిసిపేట్ చేస్తున్నారు కదా, భలే సందడిగా ఉంది యూనివర్సిటీ అంతా కూడాను. క్యాంపస్లో క్రీడలు అంటే స్పోర్ట్స్ కావచ్చు, వీళ్ళ ఫిట్నెస్ కి సంబంధించి స్టూడెంట్స్ కి అన్ని రకాల సౌకర్యాలు విస్తృతంగా ఏర్పాటు చేశారండి. క్రికెట్, హాకీ, సాకర్, వాలీబాల్, బ్యాడ్మింటన్, టేబుల్ టెన్నిస్ ఇలాంటి క్రీడలకు కావాల్సిన సౌకర్యాలన్నీ కూడా మనకి యూనివర్సిటీలోనే లభిస్తాయి. ప్రత్యేకించి ఎక్కడో బయటకు వెళ్లి వీళ్ళు ఆడుకోవాల్సిన అవసరం లేదు. చాలా విశాలమైన యూనివర్సిటీ, చూస్తేనే అర్థమవుతుంది. ప్రతి సంవత్సరం అన్ని ఆటలు అలాగే క్రీడలు ఏవైతే ఉన్నాయో వీళ్ళు ఆడేవి, వీటి కార్యకలాపాల్లో వివిధ ఇంట్రా అలాగే ఇంటర్ కాలేజ్ కాంపిటీషన్స్ ఉంటాయి కదా, అలాగే టోర్నమెంట్స్ అని ఉంటాయి కదా, ఇవన్నీ నిర్వహించడానికి కూడా మార్వాడి యూనివర్సిటీ అన్ని ప్రణాళికలు రూపొందించింది. అంటే ప్రత్యేకంగా ఈ ఏర్పాట్లు చేయాలి అంటే బయటికి ఎక్కడో వెళ్లాల్సిన అవసరం లేదు. విత్ ఇన్ ద యూనివర్సిటీలోనే ఇక్కడ ఈ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ అనేవి ఆడే విధంగా ఎంకరేజ్ చేస్తున్నారు. ప్రత్యేకంగా చెప్పాలి, పిల్లలు ఎవరైతే ఇలా స్పోర్ట్స్ అండ్ గేమ్స్ లో పార్టిసిపేట్ చేస్తారో కేవలం వాళ్ళేదో సరదాగా ఆడడమే కాకుండా ఆడిన తర్వాత వాళ్ళకు ఒక అప్రిసియేషన్ అనమాట, సర్టిఫికేట్స్ ఇస్తారు, వాళ్ళకు కొన్ని పథకాలు, బహుమతులు, అవార్డ్స్ ఇవన్నీ కూడా వాళ్ళకి అందించి ఎంకరేజ్ చేస్తారనమాట. కేవలం ఏదో ఆడారన్నట్టు కాకుండా ఇవి వాళ్ళకి ఫ్యూచర్ లో కూడా చాలా ఉపయోగపడతాయి. అలాగే ప్రత్యేకించి వాళ్ళు స్పోర్ట్స్ ఆడినందుకు వాళ్ళలో కాన్సన్ట్రేషన్ పెరుగుతుంది, ఫిట్నెస్ బాగుంటుంది. అందులోనూ ప్రత్యేకంగా వాళ్ళకి స్పోర్ట్స్ ఆడడం ఒక టాలెంట్ అయితే గనక అవి కూడా వాళ్ళు పెంపొందించుకున్న వాళ్ళు అవుతారు. ఇంత బాగా మార్వాడి యూనివర్సిటీలో ఎంకరేజ్ చేస్తున్నారు స్టూడెంట్స్ అందరినీ. మార్వాడి యూనివర్సిటీలో అకాడమిక్స్ కి పెద్దపీట వేస్తూనే కో కరిక్యులర్ యాక్టివిటీస్ కూడా నిర్వహిస్తూ ఉన్నారండి. స్టూడెంట్స్ చాలా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. వీళ్ళకి వివిధ రకాలుగా క్లబ్స్ అని ఏర్పాటు చేశారు. వాళ్ళు ఇంకొంతమందిని గైడ్ చేస్తూ ఉంటారు, ఇంకొంతమందిని ఎంకరేజ్ చేస్తూ ఉన్నారు. వాళ్ళు కూడా ఎంతో కొంత బెనిఫిట్ పొందుతున్నారని చెప్తున్నారు. డైరెక్ట్ గా స్టూడెంట్స్ తోనే మాట్లాడేద్దాం, లేట్ ఎందుకు. మనతో పాటు స్పోర్ట్స్ క్లబ్ వారు ఉన్నారండి, వారితో మాట్లాడదాం. హలో, మై నేమ్ ఇస్ మహేంద్ర. నేను వైజాగ్ నుండి వచ్చాను మేడం. నేను స్పోర్ట్స్ క్లబ్ లో ఉంటున్నాను ఇప్పుడు. ఓకే, ఎంతమంది ఉంటారు మొత్తం స్పోర్ట్స్ క్లబ్ లో? ఇప్పుడు మెయిన్ క్యాంపస్ నుంచి మాకు కమిటీ ఉంటుంది, స్పోర్ట్స్ కమిటీ సెపరేట్ గా ఉంటుంది. మొత్తం డిపార్ట్మెంట్ అందరూ జాయిన్ అవ్వచ్చు. అసలు ఏం చేస్తారు స్పోర్ట్స్ క్లబ్ అంటే? ఇప్పుడు మేము ఒక ఈవెంట్ ఆర్గనైజ్ చేసాం అనుకోండి, కబడ్డీ పెడుతున్నారు అనుకోండి, మొత్తం లీడ్ చేయాలి. మొత్తం ఇప్పుడు ఎంతమంది పార్టిసిపెంట్స్ ఉన్నారు ఏంటి అంటే ఎవరికి ఏం కాకుండా వాళ్ళ హెల్త్ అంతా మొత్తం కేరింగ్ గా చూసుకోవడం అదంతా ఉంటది. స్టూడెంట్స్ కి కమ్యూనికేషన్ స్కిల్స్, లీడర్షిప్ క్వాలిటీస్ పెరగడానికి మాకంటూ ఇలాంటి కమ్యూనిటీస్ అనేవి ఇక్కడ వీళ్ళు చేశారనమాట. ఓకే, మొత్తం ఎన్ని క్లబ్స్ ఉన్నాయి? ఇలా చాలా 34-45 దాకా ఉన్నాయి. ఇక్కడ నుంచి స్టేట్స్ ఆడాము, మేము డిస్ట్రిక్ట్స్ ఆడాము. లాస్ట్ టైం మాది ఫస్ట్ డిస్ట్రిక్ట్స్, ఇప్పుడు సెకండ్ టైం వచ్చి మేము స్టేట్ కు వెళ్ళాము. వెస్ట్ జోన్ నేషనల్స్ కూడా ఆడాము ఇక్కడ నుంచి. ఏఐయు మెన్స్ చెస్ కాంపిటీషన్ జరిగింది అన్నమాట, ఇంటర్ జోనల్. మొత్తం అన్ని అంటే మన సౌత్ ఇండియా నుంచి కూడా చాలా మంది ప్లేయర్స్ వచ్చారు. ఎవరైతే నేషనల్ సెలెక్ట్ అయ్యారో అలా వెస్ట్ జోన్, నార్త్ జోన్, ఈస్ట్ అండ్ సౌత్ జోన్ నుంచి ప్లేయర్స్ అందరూ ఇక్కడికి వచ్చారనమాట. సో ఆ ఈవెంట్ కూడా నేను హోస్ట్ చేశాను. నేను హోస్ట్ చేయడంతో పాటు లైక్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఈవెంట్ లో వాళ్ళని రావడం కానీ, చూసుకోవడం కానీ, గేమ్స్ కానీ ప్రతి ఒక్కటి చూసుకోవాలన్నమాట మనం. ఇప్పుడు రాబోతున్న స్టూడెంట్స్ కి ఏం చెప్తారు? కొత్త కల్చర్ చూడాలి అని నేర్చుకోవాలి అనుకుంటే ఆల్వేస్ వెల్కమ్. ఇక్కడ అంత అంటే అందరూ మంచిగా, ఫ్యాకల్టీ కానీ ఏదైనా అంత మంచిగా ఉంది. హాయ్, పేరు? అపేక్ష. మీరు? ఈశ్వర్. ఎస్, మీరు ఏ క్లబ్ మెంబర్స్? ఎన్ఎస్ఎస్ మెంబర్స్ అయినా మీరు? అవును. ఏముంటుంది అసలు దీని గురించి చెప్పండి. అంటే ఎన్విరాన్మెంట్ ని ప్రొటెక్ట్ చేయడం కానీ, సోషల్ సర్వీస్, మళ్ళీ ఇంకా బ్లడ్ డొనేషన్ క్యాంప్ కూడా జరుగుతుంది కాలేజ్ లో. ఇప్పుడు కొత్తగా వచ్చే స్టూడెంట్స్ కి ఏం చెప్తారు మీరు? వాళ్ళు కొన్ని కొత్తగా అనేది నేర్చుకోవచ్చు మేడం, సోషల్ సర్వీసెస్ అనేది. హాయ్, యువర్ ఫ్రమ్? కల్చరల్ క్లబ్. అబ్బా, కల్చరల్ క్లబ్ అంటే చాలా ఎంటర్టైన్మెంట్ ఉంటుంది ఆబ్వియస్లీ. మీ పేరు? శ్రావణి. ఓకే, మీ పేరు? వైష్ణవి. యూ? సుహాలి. ఓకే, యువర్ ఫ్రమ్? ఐఎమ్ ఫ్రమ్ వెస్ట్ బెంగాల్, కోల్కతా. ఓ సూపర్. మీరు? ఆంధ్ర నుంచి. ఓకే, ఏంటి కల్చరల్ క్లబ్ అంటే? అసలు క్రియేటివిటీ కానీ ఇక్కడ వచ్చే వాళ్ళు చూపించుకోవడానికి ఉంటుంది. డాన్స్ కానీ, మ్యూజిక్ కానీ, లేదంటే డ్రామాస్ కానీ ఇలాంటివి. చాలా మంది జాయిన్ అవ్వడం వల్ల వాళ్ళు డాన్స్ లో కానీ, మ్యూజిక్ లో కానీ అలా దేంట్లో పర్ఫెక్ట్ ఉంటారు కదా. ఇక్కడ చాలా ఫ్లాష్ మాబ్స్, ఇంకా చాలా కల్చరల్ ప్రోగ్రామ్స్ జరుగుతాయి. వాటిలో చాలా ఆపర్చునిటీస్ వస్తాయి ఇంకా వాళ్ళకు. మీరు ఏ క్లబ్ కి సంబంధించిన వాళ్ళు? మేము ఆర్ట్ క్లబ్ సంబంధించిన వాళ్ళు. ఆర్ట్ క్లబ్ అంటే ఏవే ఉంటాయి అసలు? వేరే ఆర్ట్స్ చేస్తూ ఉంటారు, రిసైన్ ఆర్ట్ కానీ, లేదా పెయింటింగ్స్, వర్క్, డెండింగ్ ఆర్ట్స్ చేస్తూ ఉంటారు. సో మన మార్వాడిలో కూడా అట్లా క్లబ్ ఉంది. అక్కడ మేము చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వర్క్ షాప్స్, ఈవెంట్ చేస్తాం. అంటే దాంట్లో పిల్లలు మిగతా ఎవరికి రావు వేరే ఆర్ట్స్, వాళ్ళు చూసి నేర్చుకుంటారు మిగతా వాళ్ళు. అంటే జస్ట్ ఇంట్రెస్ట్ ఉంటే చాలు వచ్చి నేర్చుకోవచ్చు. ఓకే, ఎవరు నేర్పిస్తారు ఇవి? అంటే మేము స్టూడెంట్స్ ఉన్నాం. నాకు పెయింటింగ్ వచ్చు,
నేను వెళ్ళి చూపిస్తాను అనమాట ఎట్లా చేయాలో ఎట్లా లేదు మీకు నేర్పిస్తాను నేనే. సో వాట్ యు సే అబౌట్ యూనివర్సిటీ? Our university environment is very friendly. The faculties are very encouraging, friendly. Our department, we have both are from computer engineering AI department. So our HOD is Mrs. Madhu Shukla. So she encourages different types of students for their someone wants to go to research, someone goes to art and passions, someone wants to go to robotics and others. You are from which club? Students Leader Club. Students Leader Club. Okay. What kind of activities you do in this club? In this club, we are mostly leading the events of university level, central level events like Ganesh Chaturthi. For Gujarat mainly, Garbas and that all. The one event is coming soon is ME Fest. Oh, ME Fest. Yes, it's a 3 event. Okay. It's a 3 days event. So many little students are also be there, like hacking, some competitions, some games, some stalls, food stalls, some shoppings, and so more are there. Okay. You're from which club? I'm from Google Developers Club. Google Developers Club. Oh, you people are very talented, I know. What kind of activities you do in this club? You know, the thing is that most of the people see when they come in engineering and basically in IT, they see how to be at the forefront of technology. And to be at the forefront of technology, the key lies in a good fostered community, and that is where we help. We come in and organize different workshops, different competitions, hackathons, key expert talks, industry leaders, keynotes. Universities and all colleges, only they think about the academics. But here, they think about academics and also curricular activities. What do you say? Look, the thing is, you can't just be excel in academics and you can thought I can do something really big. What you have to do is you have to participate in the extracurricular as well. It's not just about how many clubs we have. It's not about how many curricular activities we do and have. But the thing is how much exposure the student is getting as the center of excellence in any university. And at this point of time, you can say Marwari University is at its best, providing every single opportunity that a student needs, not just in the robotics, not just in the automation. We know this is the era of artificial intelligence. But the thing is, you have to aspire to be, and you have to foster your skills and technical development. It's Marwari University and especially Google Developers Group, because Google Developers Group, it is not just a local group, it's a global community of developers and professionals backed by search engine giant Google. So what we're doing is not just saying, okay, just go and have a study, but you can participate in dozens of events. You can see and talk to the professionals. You can make networks with the professionals, which is the most important thing. We emphasize people not just do good in the academics, but to just get out of the academics and just have a fun networking with the smart professionals. Because maybe as a student in the first or second or third year, you are coming from different states, different areas of India. You don't know much. But what if there is a person who is already in a company, having a good placement, having a really high exposure, can tell you, okay, you have to do these and these things so you can get the same exposure like me. You can go out of India, you can have these things, you can make a startup, you can go and make different things out of all the technologies that we have. So it's really important to connect with those people. మీ పేరు? రామలింగారెడ్డి. ఎక్కడ మీరు ఎక్కడి నుంచి మాది పల్నాడు ప్రాంతం, గుంటూరు డిస్ట్రిక్ట్. సార్ మీద నమ్మకంతో సార్ చెప్పిన వర్డ్స్తో మార్వాడి యూనివర్సిటీలోకి జాయిన్ అయ్యాము. జాయిన్ తర్వాత సార్ చెప్పిన వర్డ్స్ కంటే టూ స్టెప్ ఫార్వర్డ్ ఉంది మార్వాడి యూనివర్సిటీ అనేది. ఇంకా మాతో ఫ్యాకల్టీ అయిన ఇంటరాక్షన్ కానివ్వండి, మేము ఎంత వెనకబడి ఉన్నాం వాళ్ళకి గమనించి మమ్మల్ని ఉత్సాహపరిచి ఏదైతే మమ్మల్ని మంచి స్కోర్ సెమ్లో ఏ విధంగా అయితే గ్రిప్ తేగలిగామో, వీళ్ళకి ఒక భరోసా ఇవ్వగలిగామో అని నమ్మకం మాకు క్రియేట్ చేశారు ఫ్యాకల్టీ. ఇంకా ఇతర యాక్టివిటీస్ కూడా చాలా యాక్టివ్గా ఉన్నాయి. నేనైతే నా ఫస్ట్ సెమ్ అయిపోయిన తర్వాత రోబోటిక్స్ క్లబ్లో జాయిన్ అయ్యాను. జాయిన్ అయిన తర్వాత నాకు సింగపూర్ ట్రిప్కి కూడా అవకాశం వచ్చింది. కానీ మేబీ తెలుగు ఫుడ్ కూడా మనకి ప్రొవైడ్ చేస్తున్నారు మార్వాడి యూనివర్సిటీలో, ప్రత్యేకంగా తెలుగు మాస్టర్స్ తోటి. ఫుడ్లో కూడా ఎటువంటి ప్రాబ్లం లేదు. నేను వచ్చే మా జూనియర్స్కి ఏం సజెషన్ చేస్తానంటే ఎటువంటి ఇబ్బంది పడడానికి అవసరం లేదు. ఐఎమ్ గ్లాడ్ టు సే ఐఎమ్ ఏ ప్రౌడ్ అండ్ మార్వాడి స్టూడెంట్. ఓ సూపర్. హాయ్, మీ పేరు? మానస. మీరు? గుంటూరు నుంచే. ఓకే, ఒక మాట అడుగుతాను. గుంటూరులో ఎడ్యుకేషన్ సంస్థలు చాలా ఉన్నాయి కదా, వాటన్నిటి దాటుకుని రాజ్కోట్లో ఉన్న మార్వాడి యూనివర్సిటీకి రావడానికి రీజన్ ఏంటి? అంటే ఎలా ఉంటుందేమో అని భయపడ్డాం, కానీ చాలా బాగుంది. లాంగ్వేజెస్ కూడా ఇంప్రూవ్ అవుతాయి. ఫ్యాకల్టీ కూడా చాలా ఫ్రెండ్లీగా ఉంటారు. ఓకే, అంత నేర్చుకోవచ్చు. అమ్మాయి కాబట్టి ఖచ్చితంగా సెక్యూరిటీ అండ్ సేఫ్టీ విషయం కూడా అడుగుతాను. ఎలా అనిపిస్తుంది? సెక్యూరిటీ కూడా బాగుంది మ్యామ్. ఇంకా
ఏమన్నా హెల్త్ ఇష్యూస్ వచ్చినా వెంటనే కేర్ తీసుకుంటారు. యాక్చువల్లీ మనం విన్నప్పుడు ఒకలా వింటాం, వెళ్ళిన తర్వాత ఎక్స్పీరియన్స్ చేసేది వేరే ఉంటుంది. అలా మీకు ఏమైనా డిఫరెన్స్ అనిపించిందా? చాలా సపోర్టివ్గా ఉంటారు. ఏదన్నా డౌట్ ఉంటే కూడా ఇంకా ఏమన్నా ఎక్స్ట్రా క్లబ్స్ ఏమన్నా ఉంటే అవి కూడా చెప్తారు. సో ఇప్పుడు చాలా మంది రావాలనుకుంటారు, అదే గుంటూరు నుంచి విజయవాడ నుంచి ఇలా వస్తారు కదా చాలా మంది. సో వారికి ఏం చెప్తావు నువ్వు? జాయిన్ అవ్వచ్చు మ్యామ్, చాలా బాగుంటుంది. విన్నారు కదా స్టూడెంట్స్ రియాక్షన్ ఇది. ప్రతి ఒక్కరునండి, మరీ ముఖ్యంగా తెలుగు పిల్లలు అయితే హ్యాపీగా ఫీల్ అవుతున్నారు, అదొకటైతే నేను గమనించగలిగాను. పేరెంట్స్ అలాగే స్టూడెంట్స్ ఇంకా ఆలోచిస్తున్నారా అడ్మిషన్స్ తీసుకుందామా వద్దా, అంత దూరం పిల్లల్ని పంపించాలా వద్దా అన్న వాళ్ళకి నిజంగా ఇది ఒక గుడ్ న్యూస్ అండి. ఏం ప్రాబ్లం అనేది ఉండదని చెప్పడానికే, ఒక భరోసాని ఇవ్వడానికి ఈ వీడియోస్ అందిస్తున్నాము. పిన్ టు పిన్ అసలు మార్వాడి యూనివర్సిటీలో ఎడ్యుకేషన్ సిస్టమ్ ఏ విధంగా ఉంది, ఫ్యాకల్టీ ఎలా ఉన్నారు, పిల్లలకి మరీ ముఖ్యంగా సదుపాయాలు ఎలా ఉన్నాయి, ఇవన్నీ కూడా మీకు వీడియోస్ రూపంలో అందిస్తాము. మరిన్ని వివరాల కోసం మీరు స్క్రీన్ మీద నెంబర్కి కాల్ చేసి వివరాలు కనుక్కోవచ్చు. ఏపీలో మొత్తం 15 డిస్ట్రిక్ట్లు, అలాగే తెలంగాణలో 14 డిస్ట్రిక్ట్స్లో బ్రాంచ్ ఆఫీసులు ఉన్నాయండి. అలాగే కర్ణాటకలో కూడా బ్రాంచ్ ఆఫీస్ ఉంది. మీరు కన్సల్ట్ చేసి అడ్మిషన్ ప్రాసెస్ ఏంటో కనుక్కుని జాయిన్ అవ్వచ్చు. మరిన్ని వివరాల కోసం స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్స్కు కాల్ చేయండి. ఇది వాళ్ళ వీడియో. నమస్తే.